ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఒక కొత్త స్కీమ్ని అయితే స్టార్ట్ చేయడం జరిగిందన్నమాట. ఈ స్కీమ్ ద్వారా జస్ట్ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మహిళలకి ఆటోమేటిక్గా జస్ట్ ఆధార్ కార్డు ద్వారా జస్ట్ మీరు ఇలా అప్లై చేసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు అయితే వస్తాయన్నమాట. ఇకపోతే ఆ 5,000 రూపీస్ ఎవరెవరికి వస్తాయి, ఎలా వస్తాయి, మనం ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే ఆ స్కీమ్ ఏంటంటే మనకు ముందు చెప్తాను ఆ స్కీమ్ గురించి. కాకపోతే ప్రధానమంత్రి మాతృవందన పేరుతో ఒక స్కీమ్ని అయితే లేటెస్ట్గా మీరు ఏ స్టేట్ నుంచి చూస్తున్నా పర్లేదు, ప్రతి ఒక్క స్టేట్కి అయితే ఈ స్కీమ్ అయితే ఎలిజిబుల్ ఉందన్నమాట. ఇంట్లో ఉన్న మహిళలకు ప్రతి ఒక్కరికి 5,000 రూపీస్ అయితే వస్తాయన్నమాట. ఇకపోతే దీనికోసం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే సింపుల్గా మీరు ఏదో ఒక బ్రౌజర్ని ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు సర్చ్ ఇంజన్లో మీరు గూగుల్లో ఏమని టైప్ చేస్తారంటే ఇక్కడ చూసుకోవచ్చు pmmy.nic.in అని ఈ విధంగా టైప్ అనేది చేసుకోండి. టైప్ చేసుకొని సింపుల్గా సర్చ్ అయితే చేసుకోండి. లేదు అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ యొక్క స్పెషల్ లింక్ ఇస్తాను. మీరు ఎక్కడి నుంచి వెళ్ళినా మీరు డైరెక్ట్ ఇక్కడికైతే వస్తారు. అలాంటప్పుడు మీకు ఫస్ట్ వన్ వెబ్సైట్ అదే కనిపిస్తుంటుంది. సింపుల్గా మీరు దీంట్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిన తర్వాత మీకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు మనకు సిటిజన్ లాగిన్ పేరుతో ఒక ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. ప్రతి ఒక్కరికి స్కీమ్ ఎలిజిబుల్ కాబట్టి సింపుల్గా మీరు సిటిజన్ లాగిన్ పైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేస్తున్నది ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకు సంబంధించిన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి సింపుల్గా ఇక్కడ నుంచి మనం వెరిఫై చేయవలసి ఉంటుంది అన్నమాట. సింపుల్గా నేను మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకున్నాను చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి సింపుల్గా నేను మొబైల్ నెంబర్ అయితే నేను ఇక్కడ నుంచి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి నేను వెరిఫై బటన్ మనం క్లిక్ అయితే చేసుకోవడం జరిగింది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన నేమ్ కావచ్చు, అంటే ఎవరైతే మహిళ ఉన్నారో వాళ్ళ యొక్క పేరు కావచ్చు, వాళ్ళ యొక్క స్టేట్ కావచ్చు, డిస్ట్రిక్ట్ కావచ్చు, వాళ్ళు రూరల్ నుంచి అప్లై చేస్తురా, అర్బన్ నుంచి అప్లై చేస్తురా, సిటీ నుంచా, లోకల్ నుంచా అనేది, వాళ్ళ యొక్క బ్లాక్ కావచ్చు, విలేజ్ కావచ్చు, వార్డ్ కావచ్చు, దీంతో పాటుగా బెనిఫిషియరీ యొక్క రిలేషన్షిప్ కావచ్చు, ఇవన్నీ మనము డైరెక్ట్ ఇక్కడ నుంచి ఫిల్ అయితే చేయవలసి ఉంటుందన్నమాట. నేను అన్ని ఫిల్ అయితే చేసుకున్నాను చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ మీరు ఇలా ఆల్ డీటెయిల్స్ అయితే ఫిల్ అయితే చేసుకొని నేను సెక్యూరిటీ పర్పస్ బ్లర్ అయితే చేస్తాను. దాని తర్వాత సింపుల్గా కింద మీకు ఇక్కడ క్రియేట్ అకౌంట్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా ముందుగా మనకు సంబంధించిన అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా మనకు అకౌంట్ అయితే ఇక్కడ నుంచి సక్సెస్ఫుల్గా క్రియేట్ అవ్వడం జరిగింది. వన్స్ క్రియేట్ అయిపోయిన తర్వాత సింపుల్గా మనం ఇంతకుముందు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసాం చూడండి, దాంతో మళ్ళీ మనం వెరిఫై చేసి ఇక్కడ నుంచి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా ఇక్కడ నుంచి నేను మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవడం జరిగింది. ఎంటర్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీకు మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వెళ్తుందన్నమాట. దీంతో పాటుగా ఇక్కడ మీకు క్యాప్చా కోడ్ కనిపిస్తుంది అన్నమాట. సింపుల్గా ఇక్కడ నుంచి ఈ రెండింటిని మీరు ఫిల్ అయితే చేసుకోవాల్సి ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఓటీపీ అయితే రావడం జరిగింది. నేను ఓటీపీ ఇక్కడ నుంచి ఎంటర్ అయితే చేసుకున్నాను చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇలా మీరు క్యాప్చా కోడ్తో పాటుగా మీ యొక్క ఓటీపీని ఎంటర్ చేసుకొని సింపుల్గా కింద మీకు వ్యాలిడేట్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. సింపుల్గా దీనిపైన మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూసుకోవచ్చు మాతృవందన యొక్క మెయిన్ వెబ్సైట్లోకి మనం ఈ విధంగా ఎంటర్ అయితే అవుతాం అన్నమాట. వన్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత కొంచెం జూమ్ చేసుకున్నట్లయితే పైన మీకు 3 డాట్స్ ఆప్షన్ కనిపిస్తుంటుంది అన్నమాట. సింపుల్గా దీనిపైన మీరు వన్స్ క్లిక్ అయితే చేసుకోండి. మీరు ఏ స్టేట్ నుంచి అయినా పర్లేదు, మీరు డైరెక్ట్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇందులో మీకు డేటా ఎంట్రీ పేరుతో ఒక ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. సింపుల్గా దీనిపైన వన్స్ క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్నారు ఇక్కడ చూసుకోవచ్చు. ఇందులో మీకు బెనిఫిషియరీ యొక్క రిజిస్ట్రేషన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. సింపుల్గా ఇక్కడ నుంచి దీనిపైన వన్స్ క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న ఇక్కడ నుంచి మనకు ఒక కొత్త ఫామ్ అయితే ఇక్కడ నుంచి ఓపెన్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ నుంచి మీరు ప్రతి ఒక్క డీటెయిల్స్ని ఏ మాత్రం మిస్ చేయకుండా ఇంక్లూడింగ్ విత్ ఫోటో కావాలంటే మీకు ఏ ఫోటో కావాలో అది కూడా మీకు చెప్తాను. దాన్ని కూడా మీరు దీంట్లో ఇంపోర్ట్ చేయవలసి ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారో ఇక్కడ చూసుకోవచ్చు. మీరు బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేస్తున్న ఇక్కడ చూసుకోవచ్చు. మీరు పర్ఫెక్ట్గా ఇక్కడ నుంచి ప్రొఫైల్ని ఫిల్ అయితే చేయవలసి ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు అంటే మహిళ గర్భవతి అయితే, ఫస్ట్ చిల్డ్రన్ అయితే మీరు ఫస్ట్ పైన క్లిక్ అయితే చేసుకొని దాని తర్వాత వాళ్ళ యొక్క ఏ ఏరియా వస్తుందో ఆ ఏరియా, విలేజ్ కావచ్చు, లివింగ్ వాళ్ళ ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారో దానికి సంబంధించిన అడ్రస్ని ఇక్కడ మీరు ఫిల్ అయితే చేసుకొని దాని తర్వాత వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క జాబ్ ఎంప్లాయా కాదా అనేది, వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు ఉందా లేదా అనేది కూడా మనకు అడుగుతుంది అన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు ఎస్ పైన క్లిక్ చేసుకొని సింపుల్గా ఇలా మీరు ప్రతి ఒక్కటి నేమ్ కావచ్చు, దీంతో పాటు ఆధార్ నెంబర్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఏజ్ అయితే ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ నుంచి ప్రతి ఒక్కటి
వాళ్ళు ఎస్సీనా ఎస్టీనా అదర్సా అనేది మీరు ఇక్కడ నుంచి ప్రతి ఒక్కటి ఫిల్ అయితే చేసుకోవాల్సి ఉందన్నమాట. ఎవరైతే ప్రతి ఒక్కరు దీనికి ఎలిజిబుల్లే అన్నమాట. మెయిన్గా స్టార్ మార్క్ ఎక్కడైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి మీరు ఇక్కడ నుంచి పర్ఫెక్ట్గా ఫిల్ అయితే చేయవలసి ఉంటుందన్నమాట. ఫిల్ చేసిన తర్వాత మనకు అంగన్వాడీ తరపు నుంచి ఒక బుక్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఆ బుక్ అయితే మనకు ఇలా ఉంటుందన్నమాట. ఈ బుక్ని మీరు దీంట్లో అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. దీంట్లో మీరు అప్లోడ్ చేస్తారు సింపుల్గా డైరెక్ట్ ఇక్కడనే మనకు ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు చూసే ఫైల్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అన్నమాట. దీంట్లో ఆ అంగన్వాడీ యొక్క బుక్ యొక్క ఫోటోని మీరు తీసుకొని దీంట్లో మీరు యాడ్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ టోటల్గా ఇలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క డేట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి మీరు ఇక్కడ నుంచి పర్ఫెక్ట్ ఏ మాత్రం మిస్ చేయకుండా ఇక్కడ నుంచి మీరు మదర్ యొక్క డీటెయిల్స్ కావచ్చు, దీంతో పాటుగా ఆమె ఎప్పుడు గర్భవతి అయింది, ఏం కదా అని టోటల్గా ప్రతి ఒక్కటి మీరు ఏ మాత్రం మిస్ చేయకుండా నేను చెప్పినట్టుగా ఫస్ట్ చిల్డ్రన్ పుట్టలేదు కాబట్టి ఇక్కడ నుంచి మీరు పుట్టలేదని మీరు పర్మనెంట్ మీకు సంబంధించిన అడ్రస్ కావచ్చు ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి పర్ఫెక్ట్గా ఫిల్ అయితే చేయవలసి ఉంటుంది, ఏ మాత్రం మిస్టేక్ చేయకుండా. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందంటే నేను ఇక్కడ నుంచి మీరు ఏమి చేయదు, సింపుల్ ఇక్కడ నుంచి కింద మీకు ఆల్ డీటెయిల్స్ మీరు ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు సబ్మిట్ చేసుకున్న మరుక్షణమే మీకు సంబంధించిన ఫామ్ అయితే ఫిల్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇకపోతే నెక్స్ట్ స్టెప్లో మీకు బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అన్నమాట. ఆ బ్యాంక్ డీటెయిల్స్ మీరు ఫిల్ అయితే చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత పేమెంట్ ఎలా వస్తుందో కూడా మీకు చూపిస్తాను, చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళ గర్భవతి అని తేలింది అనుకోండి, అలాంటప్పుడు ఆటోమేటిక్గా మీరు అప్లై చేసుకున్న మరుక్షణమే ఆటోమేటిక్గా వితిన్ 3000 మనకు 6 months లోపు అయితే పడుతుంది అన్నమాట. దాని తర్వాత మళ్ళీ 2000 రూపీస్ ఎప్పుడు పడతాయంటే శిశు యొక్క ఫస్ట్ టీక్ అయిపోతుంది చూడండి, అప్పుడు ఆటోమేటిక్గా మనకు 2000 రూపీస్ అయితే వస్తాయి అన్నమాట. టోటల్గా ఓవరాల్గా 5000 అయితే వస్తుంది అనమాట. ఇకపోతే ఒకటే బిడ్డ కాదు, మీరు ఇంట్లో 2 బిడ్డలు పుట్టారనుకోండి, బిడ్డలంటే కొడుకులు కావచ్చు ఎవరైనా కావచ్చు, శిశువు జన్మించిన తర్వాత ఇన్ కేస్ సెకండ్ టైం మాత్రం మీరు ఎలాగో అప్లై చేసి ఉంటారు కాబట్టి డైరెక్ట్ సెకండ్ టైం కూడా మీరు ఇలాగే సేమ్ టు సేమ్ అప్లై చేసుకున్నట్లయితే మీకు డైరెక్ట్ మీ అకౌంట్లో 6000 రూపీస్ అయితే ఆటోమేటిక్గా పడడం అయితే జరుగుతుంది అనమాట. ఇలా ప్రతి ఒక్క స్టేట్లో ఈ స్కీమ్ అయితే ప్రజెంట్ ఎలిజిబుల్లో ఉందన్నమాట. మీరు కావాలి అనుకుంటే మీకు హిందీ వస్తే మీరు పర్ఫెక్ట్గా చదువుకోండి, లేదనుకుంటే డిస్క్రిప్షన్లో నేను ఈ ఫోటో యొక్క ప్రింట్ కూడా మీకు ఇస్తాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళేసి మీకు డైరెక్ట్గా మీరు చదువుకోండి. దీంతో పాటుగా నేను ఎలా అప్లై చేసుకోవాలో నేను టోటల్ ప్రాసెస్ అయితే మీకు చూపించడం జరిగిందనమాట. ఫ్రెండ్స్ ఇకపోతే ప్రతి ఒక్క మహిళ ప్రజెంట్ ఎలిజిబుల్ ఉన్నవాళ్ళు, గర్భవతి ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకొని ఈ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్క మహిళ 5000 రూపీస్ అయితే ఫ్రీగా తీసుకోండి. మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం వీంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ మనతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.